హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీ లవ్ వ్లాగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇవాళ రెసిపీ వచ్చి ఎండు మెత్తాల గట్టి పకోడీ అండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ మెత్తాలు తినని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండు మెత్తాలండి. వీటిని వాటర్లో 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ధనియా పౌడర్, కారం, శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, వేయించిన జీలకర్ర పౌడర్, కరివేపాకు. ఇవేనండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. నేనైతే ఈ మెత్తాలు 25 గ్రామ్స్ తీసుకున్నా. ఒక బౌల్ తీసుకొని ఈ మెత్తాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్, శనగపిండి 5 టేబుల్ స్పూన్స్, తరువాత కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పకోడీలాగా వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు కొద్దిగా వేయించుకొని వేసుకోవాలి. ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి తినడానికి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.